దానికి అందరూ టీం అందరూ సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ అనమాట. అంటే డే వరకు డే చేయటం నైట్ కంటిన్యూస్ చేసాం అలాగా. అలా చేస్తేనే దీనికి అచీవ్ అవ్వగలిగాం. ఇమీడియట్ మొదలుపెట్టాం మార్కెటింగ్ కూడా. ఇంకా పూర్తిగా ప్లానింగ్ అది చేసుకోకుండానే మొదలెట్టాల్సి వచ్చింది. దానివల్లే మనకి చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది కదా మనకి 2 సినిమాలు ఇదంతా కూడా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదండి. ఇది కూడానండి. ఓకే. ఇప్పుడు లీక్ అయిందన్నారు కదా! ఆ లీకేజ్ ఎక్కడి నుంచి జరిగింది? ఎందుకు జరిగిందనేది తెలిసిందా? ఐడియా వచ్చిందా? చెన్నై నుంచి లీక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంక డీటెయిల్ ఆల్రెడీ కేసులో ఉందది. సో, మరి అది నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. చెన్నై నుంచి అయితే ఇది పోలీస్ కేస్ కంప్లెయింట్ గాని ఆ రోజు మన మన ప్రొడ్యూసర్ గారికి వచ్చే బ్లాక్‌మెయిల్ మెసేజ్‌లు, మనం చాంబర్‌కి పెట్టిన రిపోర్ట్‌లు అన్నీ ఉన్నాయి. బట్ ఇదేదో ఇది చేయాలని కాదు. ఫర్దర్‌గా మిగతా సినిమాలు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే నలిగిపోతాం కదా! అన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది. సో, దాని మీద ఏమన్నా మరేంటనేది మేము ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే మా ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పి ఎలా సార్ట్ చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికి అనేది ప్రయత్నించాలండి. బ్లాక్‌మెయిల్ అన్నారు. అది ఎంత అమౌంట్ ఏమైనా బ్లాక్‌మెయిల్ చేసారా? ఏంటది? పాపం ఓకే. రీల్‌కి బ్లాక్‌మెయిల్ చేశారు. నేను నవ్వుతూ చెప్తున్నాను వేరే విధంగా అనుకోకండి. రీల్‌కి ఈయన కూడా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది జరిగిందండి. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇదొచ్చింది. ఆ విషయంలో అయితే ఈయన చాలా చాలా నలిగిపోయారు. అలా అని చెప్పి మమ్మల్ని పానిక్ చేయలే. అదే. అంటే ఈ ఇష్యూ చాంబర్ గానే చాలా బాడీస్ ఉన్నాయి. ఇండస్ట్రీ మొత్తంలో వెళ్ళాం. డిస్కస్ వెళ్ళాం. వెంటనే కంప్లెయింట్ ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉందండి? 100% సపోర్ట్ చేసింది. ఓకే. సో, ఎ- ఆ రోజు సండే మార్నింగ్ 9:00 నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే వరుసగా కొడుతుంటే